ఈసారి మేము గణేష్ దగ్గర పూజకు కావాల్సిన నైవేద్యాలన్నీ నేను ఏ విధంగా తయారు చేసుకున్నానో ఇప్పుడు మీకు చూపిస్తా. రైస్ అయితే కుక్ చేసుకున్నా. శనగల్లో ఉప్పు నీటిని యాడ్ చేసి కుక్కర్ లో పెట్టేసి పులిహోర కోసం చింతపండు గుజ్జును తీసేసి చింతపండు పులిహోర కలిపేసుకున్నా. నెయ్యిని వేసేసి చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకునేసి కిలో రవ్వను అయితే మంచిగా నేతిలో ఫ్రై చేసుకున్నా. ఒక గిన్నెకు 3 గిన్నెల చొప్పున నీటిని యాడ్ చేసుకునేసి ఫుడ్ కలర్ ను యాడ్ చేసుకుని నీటిని బాగా తెల్లిన నీటిలో రవ్వను ఫ్రై చేసుకున్నాం కదా, ఆ రవ్వను మొత్తం వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్ అయిపోయాక 1 కప్పు చక్కెరను యాడ్ చేసుకునేసి చక్కెర మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్ గా ఇలాచీ పౌడర్ అలానే కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. శనగలను పోపు పెట్టుకోవడం కోసం నూనెను యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, కరివేపాకు, రుచికి సరిపడినంత సాల్ట్ ను యాడ్ చేసుకునేసి మంచిగా ఫ్రై చేసుకునేసి శనగలు యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొంచెం పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకునేసి గ్యాస్ ఫ్లేమ్ ను ఆఫ్ చేయడం. నైవేద్యాలని పూజ మందిరంలో ఏర్పాటు చేసుకుని దీపం వెలిగించుకున్నా. నైవేద్యాలు పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకునేసి గణేష్ పూజ దగ్గరికి వెళ్ళిపోయి